మన జీవితాల్లో కూడా మనం ముందు పుట్టినప్పుడు నుంచి జరిగిన జీవితం కాదు. దేవుని వాక్కు ద్వారా, దేవుని అనుసరించడం ద్వారా, దేవుని మాట చొప్పున, ప్రభు మాట చొప్పున, యేసయ్య మాట చొప్పున మనం జీవించే జీవితంలో అంత మధురమైన జీవితం మనకు ఉంటుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. మన జీవితం మధురముగా మారాలంటే, మన జీవితం శ్రేష్టంగా మారాలంటే, మన జీవితం ఉన్నతంగా మారాలంటే దేవుని వాక్కు ప్రకారం మనము జీవించాలి. దేవుని వాక్య ప్రధానం అండి. దేవుని వాక్యం లేకుండా మన జీవితాలు లేవు. దేవుని వాక్యం శిష్యులందరూ కూడా, బైబిల్లో ఉన్న శిష్యులందరూ కూడా దేవుని మాట ప్రకారం జీవించిన వాళ్ళు మంత మహోన్నతులుగా మరి దేవుని చేత నియమించబడ్డారు. కాబట్టి ప్రియులారా, వాళ్ళే మన మార్గదర్శులు. దేవుని శిష్యులే మరి మనకు మార్గదర్శులు ప్రియులారా. మరి దేవుని మార్గాన్ని అవలంబించారు, దేవుని తత్వాన్ని అవలంబించారు, దేవుని చెప్పినట్టు చేశారు. మరి మనం కూడా ఆయన చెప్పినట్లే చేయాలి, ప్రభు చెప్పినట్లే చేయాలి. మరి ఒక నూలిపోగు అటు కానీ ఇటు కానీ మనం తప్పేమనుకో మన జీవితాలు కూడా తప్పిపోతాయి. శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఏది ఉండదు. మనకి దేవుని మార్గంలో జీవించినప్పుడే సమాధానకరమైన జీవితం వస్తుంది పిల్లారా. దేవుని మార్గంలో జీవించినప్పుడు మన సమాధానకరమైన జీవితం రాదు పిల్లారా. అనేక కుటుంబాలు, అనేక మంది సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారంటే పిల్లారా, దానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం ప్రకారంగా జీవించట్లేదు. దేవుని వాక్యం ప్రకారంగా మనం జీవించట్లేదంటే ప్రియులారా, మరి దేవుడు మనకు తోడు ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దీనికి మాత్రముగా మనకి దేవుడు అరణ్యంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపిస్తారు. అదే మనం గుర్తు చేసుకోవాలి మనం. అప్పుడు దేవుడు ఏమంటారంటే ప్రియులారా, ఒక చోట యెహెజ్కేలు 39:29 వచనంలో, అప్పుడు ఇశ్రాయేలుల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేను ఇక్కడ వారికి పరాన్ముఖుడనే ఉండను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట ఏం చెప్తున్నారు వాళ్ళకి? ఏం చెప్పారు? ఇప్పుడు చెప్పాక ఏం చెప్పారు? నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీకును నాకును ఎడబాటు ఉండదు, దూరము ఉండదు, మీకు తోడే ఉంటారని దేవుడు చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఎప్పుడు అది ఆత్మ, దేవుని ఆత్మ మన మధ్య ఉంది, ప్రభు ఆత్మ మన మధ్య ఉంది, యేసయ్య ఆత్మ మన మధ్య ఉంది. ఏమండి, మన మధ్య ఉన్న ఆత్మను మనం కోరుకోవాలి. మనం